క్షమించుట ఒక్కటినికి ఘనతనిచ్చును. ఎవరైతే నిరూపించుకుంటారో వారికి ఘనత లేదండి. గమనించారా? యూఆర్ సేయింగ్ ఐ వాంట్ టు ప్రూవ్ మై పాయింట్ బికాజ్ ఐ డోంట్ వాంట్ టు బీ ఆన్ ద లోవర్ సైడ్. నన్ను తక్కువ అనుకోకూడదు, నన్ను చనువు చేయకూడదు, అందుకే నేను నిరూపించి చూపిస్తా. ఈ లోకం అంటే నువ్వు తగ్గకూడదు, నువ్వు హెచ్చించుకోవాలి, నిన్ను నువ్వు సందాయించుకోవాలి, నిన్ను నువ్వు డిఫెండ్ చేసుకోవాలి లోకం చెప్తుంటే దేవుడు ఏమంటున్నాడు తెలుసా ఆయన వాక్యంలో? ఒకరి తప్పుని క్షమించుట వారికి ఘనతనిచ్చునంట. ఈరోజు మీరు ఘనపరచబడాలా, ఈరోజు మీరు హెచ్చించబడాలా, ఈరోజు మిమ్మల్ని అందరూ రికగ్నైజ్ చేసి అంటే అందరు కాదండి, మీ కుటుంబంలో ఆశీర్వాదకరంగా మారాలి అని అంటే మొదటికి ఏం చేయాలంటే ఒకరి తప్పుని క్షమిస్తే అది మనకి ఘనత అంటండి. స్పష్టంగా చెప్తున్నాడు, లోకమంతా అదే చెప్తుంది. యూ డు నాట్ హ్యావ్ టు బౌ డౌన్ టు ఎనీబడి, యూ డు నాట్ హ్యావ్ టు కాంప్రమైజ్, యూ డు నాట్ హ్యావ్ టు ఫర్గివ్. ఇవన్నీ చేయకూడదు, వారిది తప్పైతే వాళ్ళని అడగని అని అంటది. కానీ దేవుని వాక్యం, దేవుని రాజ్యం లోకానికి విరుద్ధము. లోకపు క్రియలు, లోకపు ప్రవర్తన, లోకపు ప్యాటర్న్స్ అన్నిటికీ కూడా ఆపోజిట్. దేవుడు అంటున్నాడు, ఒకరిని క్షమిస్తే అది మీకు ఘనత, క్షమిస్తేనే మీరు ఘనత పొందుకుంటారని చెప్తున్నాడు దేవుని వాక్యంలో. చూడండి, అపవాది ఎర్ర వేస్తాడంట. ఎర్ర అంటే తెలుసు కదా, బెయిట్. ఆ ఎర్ర వేస్తూ ఉంటాడు అనమాట అపవాది. మన పక్కన వచ్చి ప్రేరేపిస్తూ ఉంటాడు. కమాన్ ఆర్గ్యూ, కమాన్ ఫైట్ ఫర్ యువర్ సెల్ఫ్, కమాన్ కమాన్ కమాన్. ఏ రీతిగా అయితే గేమ్స్ని చియర్ చేస్తూ ఉంటారో అపవాది మన పక్క నుండి ఆ రోజు అది చేస్తాడు చెప్పు, ఆ రోజు అట్లా మాట్లాడింది చెప్పు, ఆ రోజు ఇంత మాట అన్నాడు చెప్పు, ఆ రోజు ఎటువంటి క్రియ చేస్తాడు చెప్పు అని ప్రోత్సహిస్తూ ఉంటాడు అనమాట. ఫైట్ చేయి, ఆర్గ్యూ చేయి, పోరాడు, వివాదం పెట్టుకో, వాదం చేయి, నువ్వు కరెక్ట్ అని చూపి అని అపవాది అని చెప్తా ఉంటే, ఆర్ యూ టేకింగ్ ద బేట్? ఆ ఎర్రని మీరు పుచ్చుకుంటున్నారా? లేకపోతే ఏం అక్కర్లేదు, నేను సమాధానంతో ప్రేమతోటి పోరాడతాను,